Hi! November 14 is like a festival for children in India. దేశవ్యాప్తంగా ఈ రోజు వేడుకలా జరుపుకుంటారు. బాలల దినోత్సవం అంటే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాము. నెహ్రూ గారి జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా ఎందుకు జరుపుకుంటామో తెలుసుకునే ముందు ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూ 1889వ సంవత్సరం నవంబరు 14వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో జన్మించారు. వీరిది గొప్ప సంపన్న కుటుంబం. వీరి తండ్రి మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపరాణి. ఈయన ఉన్నత చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బారిస్టరు పూర్తి చేశారు. తరువాత కమలా నెహ్రూను వివాహం చేసుకున్నారు. ఇతను గుర్రపు స్వారీ మరియు క్రికెట్ ఆడటానికి ఇష్టపడేవారు. నెహ్రూ గారికి ఉన్న అమితమైన దేశభక్తి వల్ల తన న్యాయవాద వృత్తి వదిలి భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి చేయటానికి గాంధీ గారి అడుగుజాడల్లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అప్పట్లో అతని అద్భుతమైన ఉపన్యాసాలకు చాలా మంది ప్రభావితులై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన సుమారు 17 సంవత్సరములు భారత ప్రధానిగా సేవలందించారు. బ్రిటిష్ పాలనలో చతికిలబడ్డ దేశాన్ని తనదైన దార్శనికత, ముందు చూపుతో పురోగతి దిశగా నడిపించారు. నవభారత నిర్మాతగా ఖ్యాతి పొందారు. దేశాభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలను అమలుపరిచి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి శ్రమించారు. లౌకికవాదాన్ని బలపరిచారు. కులమత భేదాలు లేకుండా అందరి అభివృద్ధికి కృషి చేశారు. సమైక్య భావాన్ని సాధించారు. యుద్ధానికి కాలుదువ్వుతున్న సామ్యవాద కూటములకు వ్యతిరేకంగా నాన్ అలైన్మెంట్ పాలసీని రూపొందించాడు. ప్రపంచ శాంతికి కృషి చేశాడు. బహుళార్థ సాధక ప్రాజెక్టులే దేవాలయాలని నాగార్జున సాగర్, హీరాకుడ్, బాక్రా, నంగల్ ప్రాజెక్టులను కట్టించారు. భారతదేశ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. నెహ్రూ గారికి పిల్లలన్నా గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రూ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి సంతోషపరిచేవారు. పిల్లలందరూ ఆయనని ప్రేమతో చాచా నెహ్రూ అని పిలిచేవారు. మే 27, 1964వ సంవత్సరంలో నెహ్రూ మరణం తర్వాత భారత పార్లమెంట్ ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. నెహ్రూ గారు పిల్లలపై ప్రేమ కాకుండా పిల్లలు దేశానికి భవిష్యత్ అని భావించి వారిని జాగ్రత్తగా పెంచాలని, విద్యావంతులను చేయాలని కోరారు. వారి లక్ష్యాలను అందుకోవటానికి వారికి రెక్కలు తెరిచి ఎగిరే అవకాశాన్ని కల్పించాలి అనేవారు. వారు భవిష్యత్తు తరం మరియు దేశాభివృద్ధి వారిపై ఆధారపడి ఉంటుందని నమ్మేవారు. వారికి నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యాన్ని అందించటం ప్రతి దేశం యొక్క విధి అని చెప్పేవారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు పిల్లలలో దాగి ఉన్న టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించాలి. తప్పులను సరిదిద్ది సరైన దారి చూపాలి. ఏ రంగమూ తక్కువ కాదు. వారికి నచ్చిన రంగంలో ముందుకు వెళ్ళటానికి స్వేచ్ఛనివ్వాలి. అలా జరగనప్పుడు అనేక వృత్తులు, కళలు, వివిధ వస్తువుల తయారీ అంతరించిపోతాయి. ఎవరైనా గొప్ప స్థానానికి వెళ్లిన తరువాత వారిని ఆ స్థానానికి వెళ్ళటానికి సహకరించిన తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. పసిపిల్లలు చీమ, కుక్క, పిల్లి, ఆవు, చెట్లు, పూలు, పక్షులు, సీతాకోక చిలుకలు, మేఘాలు, వర్షం శబ్దాలను ఆసక్తితో వింటారు, చూస్తారు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అర్థం కాని వాటిని తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి సందర్భాల్లో పెద్దలు ఓపికతో వారి సందేహాలను తీర్చి జ్ఞానాన్ని అందించాలి. తల్లిదండ్రులు, గురువులు
పిల్లలు అత్యున్నత స్థానానికి చేరుకోవటానికి వారిని శారీరకంగా, మానసికంగా బలంగా మారటానికి ప్రోత్సహించాలి. అన్వేషణ అంటే వెతకటం కాదు, వారి అవగాహన శక్తిని మెరుగుపరుచుకోవటం, గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం. ఇందుకోసం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి. వారి స్వతంత్ర ఆలోచనలను, ఆసక్తులను గమనించి ముందుకు నడిపించాలి. తల్లి బిడ్డలకు గోరుముద్దలను తినిపించటంతో పాటు జీవితంలో అడుగులు ఎటువైపు వేయాలో నేర్పాలి. శ్రమజీవి ఎప్పుడూ ఆరోగ్యవంతుడుగా ఉంటాడని శ్రమ విలువను గుర్తింపచేయాలి. ఆటంకములను అధిగమించటం నేర్పాలి. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందని, కష్టపడితేనే కీర్తి ప్రతిష్టలు అందుకోగలరని వివరించాలి. ఏకాగ్రత, పట్టుదల, టైం మేనేజ్మెంట్తో ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు అని తెలుసుకునేలా వారి భవిష్యత్తుకు పునాదులు వేయాలి. నెహ్రూ గారు స్వాతంత్ర పోరాట సమయంలో పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకాలు రాశారు. అలాగే తన కుమార్తె అయిన ఇందిరకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రూ తన కుమార్తెకు ఉత్తరాలలో బోలెడు మంచి సంగతులు రాసేవారు. పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, సమాజంలో మంచి చెడులను గుర్తించటం, సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకుషంగా వివరించేవారు. నెహ్రూ నింపిన ఉత్సాహం, ధైర్యంతోనే ఇందిర ఉక్కు మహిళగా మారారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే ఆమె భారత ప్రధానిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. తన కుమార్తెకు చెప్పిన విషయాలు నేటి తరానికి మార్గదర్శకం అయ్యాయి. ఆయన చెప్పిన మంచి మాటలను కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాచా నెహ్రూ చెప్పిన మంచి మాటలు: భయం మనలో ఎప్పటికీ ఉండకూడదు. మనం ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మనకు మద్దతుగా బోలెడు మంది ఉంటారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాష ఏదైనా సరే అక్షరముల నుంచే క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏ విషయమైనా అంతే, మూలాల నుంచే క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దానిపై మనకు పట్టు వచ్చేస్తుంది. మనం కొన్నిసార్లు అబద్ధాలు ఆడతాం, తర్వాత ఏమవుతుందోనని భయపడిపోతాం. అలా ఎప్పుడూ చేయొద్దు. మనలో ఎలాంటి రహస్యాలు దాచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలి. మనం ఏ తప్పు చేయలేనప్పుడు మాత్రమే స్వచ్ఛంగా ఉండగలం. ఏదైనా లోపల దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నామంటే ఏదో తప్పు చేశామని అర్థం. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనేది మనంతట మనమే నిర్ణయించుకోగలగాలి. తెలియని విషయం గురించి ఎవరితో అయినా మాట్లాడాలంటే మనకు భయంగా ఉంటుంది, కానీ అదే చేయాలి. కొన్నిసార్లు ఇతరులతో చర్చ వల్ల కూడా నిజానిజాలు తెలుస్తాయి. చాలా విషయాల్లో విజ్ఞానం ఇలాగే వస్తుంది. మనుషులంతా సమానమే, అందులో నలుపు తెలుపు అంటూ తేడా ఏం ఉండదు. జాతిని బట్టి మనుషులకు విలువ ఇవ్వకూడదు. దేశాల చరిత్రలు, గొప్పవాళ్ల జీవిత చరిత్రలు చదవాలి. గొప్పవాళ్ల గురించి చదివినప్పుడు, ఆలోచించినప్పుడే మనలోని గొప్ప వ్యక్తి బయటపడతాడు. అప్పుడే మనమందరికీ ఆదర్శంగా ఉండగలుగుతాం. మనకంటూ ఓ చరిత్రను సృష్టించుకోగలుగుతాం. బాలల నేస్తం చాచా నెహ్రూ, ప్రజల నేస్తం పండిత నెహ్రూ. పండిత జవహర్కు జోహార్, సాటి లేరు మీకిలా ఎవ్వరు. చివరిగా అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే.